అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో క్యాన్సర్ నిర్ధారణ పరీక్ష కేంద్రాన్ని అరకు ఎంపీ డాక్టర్ తనుజరాణి ప్రారంభించారు. ఏజెన్సీ ప్రాంతంలో పొగాకు వాడకం ఎక్కువ ఉండటం, గిరిజనులు పలు రకాల క్యాన్సర్ బారిన పడుతూ ఉండడంతో పాడేరు ఆసుపత్రిలో క్యాన్సర్ నిర్ధారణ కేంద్రాన్ని నెలకొల్పారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి నివారణకు చర్యలు చేపట్టాలని, మెరుగైన వైద్య సేవలు అందించి గిరిజనులను ఆదుకోవాలని వైద్యులకు సూచించారు. గతంలో క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ కోసం రోగుల శాంపిల్స్ ను దూర ప్రాంతాలకు పంపవలసి వచ్చేదని, అందువల్ల జిల్లా కేంద్రంలో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టామన్నారు. ఆసుపత్రిలో ఎటువంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకువస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. హిస్టోపాథాలజీ ల్యాబ్ ఇనాగ్రేషన్ కి రావడం జరిగింది. అయితే ఈ ల్యాబ్ ఓపెన్ చేయడం వల్ల మనకి ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో ప్రజలందరికీ ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో, అంటే ఇంతకు ముందంతా కూడా ఒక చిన్న వైద్యానికి కానీ లేకపోతే ల్యాబ్ రిపోర్ట్స్ కోసం కూడా వాళ్ళు వైజాగ్ వెళ్ళే పరిస్థితి మనం చూస్తున్నాము. కానీ ఈరోజు ఈ ల్యాబ్ ఓపెన్ చేయడంతో మనకి క్యాన్సర్ ఉన్న ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఇనిషియల్ ఇన్వెస్టిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడే అందించడం జరుగుతుంది. ఈ రోజు నుండి ప్రారంభిస్తున్నారు కాబట్టి సో ఈ మీడియా ముఖ్యంగా నేను మన ఏరియాలో ఉన్న ప్రజలందరికీ నేను తెలియజేసేది ఒకటే, మీరు క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, లేకపోతే సర్వైకల్ క్యాన్సర్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి ఇనిషియల్గా మీరు డయాగ్నోస్ అయినా కూడా ఇక్కడే మొత్తం మనకి ఇక్కడే జరుగుతుందని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటాను. అదేవిధంగా ఈ మీడియా మిత్రులకు కానివ్వండి, ఇక్కడున్న డాక్టర్స్ కూడా నేను కోరేది ఒకటే, మీరు అవేర్నెస్ కూడా క్రియేట్ చేయాలి ప్రజల్లోని. బోత్ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ ఓరల్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ కూడా ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఉన్న పేషెంట్స్కి కానీ లేకపోతే ప్రజలందరికీ కూడా మనకు తెలియజేసే బాధ్యత మనందరి మీద ఉంది. సో అదేవిధంగా డాక్టర్స్ అందరూ